వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సత్య, అశోక్ క్రికెట్ లో ధోని మాస్టర్ మైండ్, మరి చెస్ లో విశ్వనాథన్ ఆనంద్ మాస్టర్ మైండ్, కానీ ఎడ్యుకేషన్ లో జూపిటర్ మాస్టర్ మైండ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాస్టర్ మైండ్. ఇంత ఎనర్జీగా ఉన్నారంటే మనం ఎక్కడికి వచ్చేసాం? పెనుగొండ. పెనుగొండ, నా ముద్దుల కొండ. నాకు వీళ్ళని చూస్తుంటే ఒకటి చెప్పాలనిపిస్తుంది. అబ్బా చెప్పేనా? చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, హాల్లోకి వెళ్ళావా, ఈ ట్యూబ్లెస్ పెట్టావా, జోష్ చూసావా? చాలా జోష్ లో ఉన్నారు కదా, మరి జోష్ లో మొదటి రౌండ్ మొదలెట్టేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో జోష్ లో మొదటి రౌండ్ వచ్చేసి సో తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, కూరగాయలు కొనేటప్పుడు మంచివా కాదని చెప్పి ఎలా టెస్ట్ చేస్తారు? ఎలా చేస్తారు? ఇది బెండకాయ అనుకో, ఇలా ఇరిసేయటమే. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారా? జావల్లి. సో నీ క్వశ్చన్ ఏంటంటే కూరగాయలు కొనేటప్పుడు మంచివా కాదని ఎలా టెస్ట్ చేస్తారు? కూరగాయల టెస్టర్ తో టెస్ట్ చేసి చూస్తారు. కూరగాయల టెస్టర్ తోనా? అంటే కూరగాయలు కూడా టెస్ట్ ఉంటుందా? జాతి రత్నాలు రా మీరు. అంటే కరెంట్ ఉందో లేదో ఇలా పెడతాం, అలాగా చేస్తావా? మా తల్లే బంగారం. సో మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? జ్ఞానశ్రీ. జ్ఞానశ్రీ, సత్యశ్రీ. చూసావా ఎంత మంది లక్ష్ములు ఉన్నారు నా టీంలో? పొద్దునే టీ షర్ట్ చేసుకున్న ఇస్త్రీ. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? నువ్వు కూరగాయలు కొనాలంటే ఎలా టెస్ట్ చేసి కూరగాయలు కొంటావు? కూరగాయలు అమ్మేది అబ్బాయి అయితే బాలేనట్టు, అమ్మాయి అయితే బాగున్నట్టు. సరే నేను కూరగాయలు అమ్ముతాను, ఒక నిమిషం ఆగరా, ఇలా పట్టుకోరా. అబ్బాయి సరేనా? ఆ కూరగాయలు కూరగాయలే ఏం కావాలమ్మా? కూరగాయలు కావాలండి. కూరగాయలు కావాలా? ఇవన్నీ కూరగాయలే. ఏ కూరగాయలు కావాలి? బెండకాయలు. బెండకాయ కావాలా? ఎందుకు? వండుకోవడానికా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇప్పుడు బెండకాయ పట్టుకెళ్తావు కదా, ఏ కూర వండుతావు? బెండకాయ కూర వండుతా కదా. ఓకే, ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కదా, ఎక్కడ ఉన్నాయి చూపించు. అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇవి బెండకాయలు. చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తారు? దాంట్లో దూకుసేస్తాం. మీ పేరు? కృష్ణకుమారి. సో కృష్ణకుమారి గారు, సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తారు? అక్కడ ఉన్న ఇసుకని తెచ్చి ఇల్లు ఎలా కట్టాలని ఇంజనీర్ల ప్లాన్ వేస్తారు. అయ్య బాబోయ్, ఇసుకోడే తెస్తారు, సిమెంట్ అవసరం లేదు మనకి. అది ఇక్కడికి వచ్చాక ప్లాన్ చేస్తారు. అది ఆన్సర్ అంటే. మా ఊళ్ళందరూ మాస్టర్ మైండ్స్. నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? సుదర్శిని. సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తారు? సముద్రంలో బంగారం నిధులు వెతుక్కుంటూ అక్కడే ఉంటాను. ఓహో, సముద్రంలో బంగారం ఏముందని వెతుక్కుంటావా? అసలు నువ్వే బంగారం కదా. క్రీమ్ బిస్కెట్. ఓకే, నీ పేరు? మై నేమ్ ఇస్ మ్యాగ్నా. సముద్రం దగ్గరికి వెళ్తే మీరు ఏం చేస్తారు? సముద్రం అలలతో ఆడుకుంటూ అక్కడే ఉండి రీల్స్ చేసుకుంటా. చూసావా మా వాళ్ళు? చూసాను, మ్యాగ్నా. సో రీల్స్ చేస్తావా నువ్వు? చేస్తావా? ఎక్కువగా ఏ రీల్స్ చేస్తావు? సాంగ్సా, డైలాగ్సా? సాంగ్స్. ఓ, అంటే నువ్వు డాన్స్ చేస్తావా? చేయను. డాన్స్ చేయదు, సాంగ్ నే డైలాగ్ చెప్పేస్తుంటది. అదే కదా. రహదారులో కారు చూస్తున్నా, నరనానే తన నానే, నరనానే తన నానే. నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? రాజీ. నువ్వు సముద్రం దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు? సముద్రంలో ఈదుకుంటూ నాకు నచ్చిన దేశానికి వెళ్తాను. సాహసం అనే చెప్పాలి. సముద్రంలో ఈదుకుంటూ నచ్చిన దేశానికి వెళ్ళిపోతావా? అవును. సరే, నీకు నచ్చిన దేశం ఏంటి చెప్పు. ఇండియా. నీ పేరు? రేణుక. నువ్వు సముద్రం దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు? అక్కడ నీళ్ళన్నీ వాటర్ ట్యాంకుల్లో ఇక్కడికి తెచ్చి ఇక్కడ సముద్రం కట్టిస్తా. హాయ్ బాబాయ్, నిజంగా మాస్టర్ మైండ్ అమ్మ నీది. ఎందుకంటే చైనాలో లేదు కదా, మనం మా ఊర్లోని కూడా లేదా, అందుకే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ కట్టిస్తా. నీ మైండేరా, చైనాలో సముద్రం పెట్టినట్టు పెనుగొండలో పెడదాం అనుకుంటుంది. సముద్రం పెడతది.
అబ్బో సూపర్ రా, సూపర్ ఆన్సర్. సో అశోక్, అదిరిపోయే ఆన్సర్స్ విన్నాం, అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూసాం. సో ఇంకా లేట్ చేయకుండా ఒక టాస్క్ చేద్దామా? టాస్క్ చేయాలంటే మరి పార్టిసిపెంట్లు కావాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీ. టాస్క్ చేయడానికి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, పార్టిసిపెంట్లు రెడీగా ఉన్నారు. నా టీం నుంచి రెడీగా ఉన్నారా? అది సూపర్ రా. నా టీం నుంచి రెడీగా ఉన్నారా? సో టాస్క్ ఏంటంటే, సో నా టీం నుంచి ఒక్కొక్కరుగా వచ్చి ఈ బాటిల్ ఉంది కదా ఇలా వేస్తారనమాట. వేసినప్పుడు ఇలా నిలబడ్డది అనుకో, సో వాళ్ళు బతికిపోయినట్టే. ఓకే. వేసినప్పుడు ఇలా పడిపోయింది అనుకో, సో వాళ్ళ పైన ఈ బెలూన్ ఉంటది అనమాట. ఓకే. అలా అది పడగానే పిండితే ఇలా గుర్చేస్తాను అనమాట. అర్థమైందా? ఓకే. సో ఒక్కొక్కరు ఆడతారు అనమాట, ఒక్కొక్కరికి 3 ఛాన్స్లు అనమాట. ఆడదామా? అర్థమైందా? సో నా టీం నుంచి ఆడతారు ఫస్ట్. సో ఫస్ట్ నా టీం నుంచి ఆడేస్తారు. ఓకే. సో నా టీం నుంచి స్నేహారెడ్డి రెడీగా ఉంది. సో నా టీం నుంచి స్నేహారెడ్డి ఫస్ట్ టాస్క్ ఆడడానికి వచ్చేసింది అనమాట. రెడీ అమ్మా? రెడీ 1 2 3 గో. 3 ఛాన్సులు మనకి. ఏంటి మొత్తం లోయలో కేసు? అబ్బా అబ్బా. రెండోసారి. అయ్యా చూసుకున్నాయ్యమ్మా, బంగారు తల్లి చూసుకున్నాయి. సరేనా? 3వ ఛాన్స్కి. అబ్బా ఓహో. సో నా టీంలో ఫస్ట్ పార్టిసిపెంట్ 3 సార్లు అంటే పిండి అంటే బాగా ఇష్టం అంట, ఇంటికి వెళ్ళి చపాతీలు వేసుకుంటాను అంది, అందుకని చేయలేకపోయింది. సో సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉందన్నమాట. రెడీ అమ్మా? రెడీ 1 2 3 గో. అబ్బా అయ్య బాబోయ్. అబ్బా అబ్బా అయ్య బాబోయ్. అబ్బా సో నా టీంలో ఇద్దరు కూడా చాలా బాగా ఆడారన్నమాట. చాలా బాగా ఆడారన్నమాట. అంటే మాకు అంటే ఫుల్ గుంటే వేసేద్దాం కదా, అందుకని చెప్పి వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఫుల్ గుంటే వేస్తారా? ఫుల్ గుంటే వేసేస్తారా? నోట్లో వేసేస్తాం. టాస్క్ ఆడడానికి నా ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. ఇదిగో చూసుకో మరి బెలూన్ ఆరెంజ్ కలర్. వావ్. ఇదిగో 3వది రెడీ. అబ్బా చాలా ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలేదు. పర్లేదు, నా సెకండ్ పార్టిసిపెంట్ ఉంది. వచ్చేసారా నువ్వు? వెళ్ళు. 3 2 1 గో. అమ్మా అమ్మా. ఇదిగో చూసుకుని చెప్తున్నాను, అనవసరంగా పిండి రెడీ. ఒక్కటైనారా? ఒక్కటి పరువురా ప్లీజ్ రా. నీకు అసలు ఛాన్స్ ఒకటిదా, లేకపోతే ఇలా తప్పుకుంటాను మీరు. ఇదిగో చూసుకునే అర్థమైందా లేదంటే ఇక్కడ గుర్తేస్తాను. రెడీ. అబ్బా అబ్బా. చూసావా మా టీం వాళ్ళు టాస్క్ ఎలా కంప్లీట్ చేశారు? మీ వాళ్ళు ఏం కంప్లీట్ చేశారా? మొత్తం పిండంతా మీ వాళ్ళ మీదే ఉంది. పిండంతా మా వాళ్ళ మీద ఉందా? ఏమన్నా అసలు కనిపించిందా నీకు? అబ్బో నేను పగలు కొడుతున్నా, తప్పుకున్నది వాళ్ళు. తప్పుకోద్దని చెప్పాలండి మీరు. తప్పుకోద్దని చెప్పినా అమ్మో వాళ్ళవి మాస్టర్ మైండ్స్. జస్ట్ మిస్ లో అది మీ వాళ్ళు వాళ్ళు కూడా మాస్టర్ మైండ్సే, అందుకని అలా నుంచుని ఉన్నారు. ఎందుకంటే సర్లే పాపం అని చెప్పి. అవునా? సర్లే పాపం కాదు, ఇంటి దగ్గర సలివిడి చేస్తాను వాళ్ళ అమ్మ, అందుకని పిండి వెళ్ళిపోదామని అలా నుంచుని ఉన్నారు వాళ్ళు. టాస్క్ ఎవ్వరు కంప్లీట్ చేయలేదు, బట్ మనల్ని మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేశారు. సో ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్.
ఆహా సత్య అశోక్ మరి చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి. మీ టీం నుంచి మా టీం నుంచి కూడా చాలా క్రేజీగా పర్ఫార్మెన్స్లు చేశారు, స్కిట్లు చేశారు, డాన్సులు కూడా ఎరగొట్టారు కదా. అవును. సో ఇదే చూస్తే మరి గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. గేమ్ రౌండ్ ఈస్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ జంపింగ్ జపాంగ్. సో జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్ ప్రాపర్టీ. సో పార్టిసిపెంట్స్ వచ్చేసారు. సో ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో గేమ్ ఏంటంటే గేమ్ చెప్పే ముందు మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కనుకున్నా. రెడీయారా? రెడీ. అది మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? సూపర్ రెడీ. సో గేమ్ ఏంటంటే ఇక్కడ రింగ్ లో కోన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ కోన్స్ ని బయటికి తీయాలన్నమాట. ఓకే తీసేద్దాం. అలా కాదు, చేత్తో కదా. చేత్తో కాదు, కాళ్ళతో వాటిని ఇలా హోల్డ్ చేసి ఇలా బయటికి తీయాలి. ఓహో. సో ఈ కోన్స్ అన్నిటిని 4 కూడా ఇలా బయటికి తీసిన తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి రింగ్ పట్టుకుని కూర్చుంటది అనమాట. సో ఈ 4 తీసిన తర్వాత ఆ రింగ్ లోంచి దూరుకుంటూ వెళ్ళి సేమ్ ఆ 3 కూడా అలాగే బయటికి తీయాలి. కాదు అలాగే బయటికి తీసి ఆ రింగ్ అక్కడ కూడా ఒక అమ్మాయి రింగ్ పట్టుకుని ఉంటుందన్నమాట. ఆ రింగ్ లోంచి బయటకు వచ్చి ఒక్కొక్క కలర్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఆరెంజ్ ఉందనుకో, ఇక్కడ ఆరెంజ్, అక్కడ ఆరెంజ్ అలా తీసుకుంటూ వెళ్ళి అక్కడ లైన్ లో పెట్టాలన్నమాట. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఎల్లో అలాగా 10 దాంట్లో కలర్ తీసి అక్కడ పెట్టారనమాట. అర్థమైందా? సో అది గేమ్. అర్థమైందా? సో నా టీంలో 3 కూడా ఆడతాకి రెడీగా ఉన్నారు. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. రెడీ? లెట్స్ ప్లే. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఎవరైతే తక్కువ టైంలో ఇవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ అక్కడ పెడతారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట. ఓకే, మా టీమే తక్కువ టైంలో పెడతారు. చూద్దాం మీ టీమో మా టీమో. రెడీ గైస్? రెడీ 3 2 1 గో. క్లాప్స్ రా. తిరుగుతుంటే అమ్మాయి సూపర్. ఎగురు పైకి ఎగురు. అద్ది వెళ్ళు, దూరు. తీయాలవుతుందా పాలు? ఏం మాట్లాడుతున్నావు? ఆన్సర్ ఏమి ఇవ్వడం అవసరం లేదు. పద తక్కువ టైంలో మనం ఫినిష్ చేయాలిరా. జిలేబీ కావాలా? వడ కావాలా? తక్కువ టైం. పకోడీ తింటావా? పడిపోయింది అసలు ఎక్కడికి రాదు. ముందు చెప్తున్నా. మళ్ళీ తిరిగి ఓకే క్లాప్స్. సో జంపింగ్ జపాంగ్ గేమ్ లో నా టీం 2 minutes 41 seconds లో కోన్స్ ని కలెక్ట్ చేశారు. సో అశోక్ టీం ఎంత టైంలో కోన్ కలెక్ట్ చేస్తారో చూద్దాం. మనకి 2 minutes రా. మ్యాగీ తయారు చేసినట్టే మనం. సరేనా? సో జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం రెడీగా ఉందా? రెడీయారా?
ఆయన కళ్ళని రెడీ 1 2 3 గో ఎగిరెను మనసే అయ్య బాబు రింగ్ తొక్కటం పుట్టావే చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా సూపర్ సూపర్ దూరు 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 స్పీడ్ గాడు గుండెల్లో రామంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ డిన్నర్కి వెళ్దామా? బిర్యానీ డిన్నర్కి రావా? డిన్నరా కొన్ని రీల్స్ చేద్దామా? రీల్ కాసేపు అయితే సినిమా అంటది కాసేపు అయితే పడుకుందాం అంటది కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా ఈ గేమ్ సూపర్ 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 పాస్కెల్ ఇట్రా ఇట్రా అర్జున్ కలెక్ట్ చేసిరా పెట్టి 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 పాస్కరా ఇటు అందాల మోనాలిసా ఆ బిల్డింగ్ గ్రీన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది గ్రీన్ పడే కింద పడే మొత్తం ఎదిగా ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడలేదే స్ట్రైట్ గా ఉండాలి స్ట్రైట్ గా పెట్టాలి పాల బిట్టకి పరిగిణి వేస్తే చాబిలమ్మే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా సో జంపింగ్ జపాంగ్ గేమ్ లో నా టీం 2 minutes 41 seconds లో గేమ్ కంప్లీట్ చేశారు. సో జంపింగ్ జపాంగ్ గేమ్ లో నా టీం 2 minutes 14 seconds లో కంప్లీట్ చేశారు. సో ఈ గేమ్ లో ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్ కదా, అంటే నా టీమే విన్నర్స్ అండ్రా. సో జంపింగ్ జపాంగ్ గేమ్ లో నా టీం విన్ అయింది కాబట్టి విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. సో నా టీం రన్నర్ అయింది కాబట్టి రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. క్యాప్స్ అండ్ టీ షర్ట్స్ ప్లీజ్. సో నా టీం విన్ అయింది. లేడీ గబ్బర్ సిగ్గులు రా మీరు, సూపర్ రా. ఏదైతే ఇంద్రా పోన్లే అని చెప్పి మనమే త్యాగం చేసాం విన్నింగ్ ని, అంతే కదా? అంతే. పర్వాలేదులే, నెక్స్ట్ టైం చూడు మా శివంగులు మామూలుగా ఉండదు. అంటే రేపు కూడా వెళ్ళొస్తారా? సో రెండు టీమ్స్ ఇరగ తీశారు, సూపర్ రా మీ అందరూ. సో రెండు టీంలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ చెప్పేద్దాం ఒకసారి. థ్యాంక్ యూ. సో సత్య, మన వాళ్ళు గేమ్ అయితే చాలా బాగా ఆడారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు కదా. సో ఎంటర్టైన్మెంట్ లో ఇంకా డోస్ పెంచాలంటే మరి చోటు రావాలిగా. మరి రావాలి కదా, పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. హలో, చెప్పు. ఏం చెప్తాం, రాత్రి నుంచి నిద్ర లేదు, నిద్ర లేకుండా చేసావు. అక్కడ కూర్చుని నాకు నిద్ర వస్తుంది. అర్థం కావట్లేదు. సారీ బాబాయ్, సారీ. నిద్ర లేకుండా సారీ బాబాయ్. అవును జరుగు. నిద్ర లేదు బాబాయ్ రాత్రి. అటు జరుగు జరుగు జరుగు. అంతే బాబాయ్, అంత సీరియస్ అవుతావు. మరి ఏం నువ్వు చేసే పని? నిద్ర లేదు అయితే ఏం చేయమంటా? అంటే నీకోసం ఎత్తుకోవాలా? బూతులు ఎందుకు బాబాయ్ తిట్టేది? కొంచెం పడుకుంటా బాబాయ్. నిద్ర వస్తుంది బాబాయ్, కొంచెం పడుకుంటానంటే. పడుకున్నా బాబాయ్. వేషాలు పడగాక ఎంతవరకు ఉండాలి అంతవరకు బాబాయ్. ఎందుకు బాబాయ్ సీరియస్ అవుతావు? పడుకోనా?
సరే బాబాయ్ ఉంటా. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. సత్య అశోక్ నిజంగా మీ అమ్మాయిలు మా అమ్మాయిలు పక్కన పెడితే మన అమ్మాయిలు మాస్టర్ మైండ్స్ అమ్మాయిలు ఎరగొట్టారంతే. మాస్టర్ మైండ్స్ అంటే యాక్టివిటీస్ కి తిరుగులేదు అన్నట్టు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్, నిజంగా టాస్కులు బాగా ఆడారు, గేమ్లు కూడా చాలా బాగా ఆడారు కదా. ఎస్, ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో ఇలాంటి ఫెంటాస్టిక్ ఎపిసోడ్ తో ఇలాంటి క్రేజీ స్టూడెంట్స్ తో మళ్ళీ మీట్ అవుతాం. Until then, keep watching YouTube Plus. This is Ashok. This is Satyashree. Bye bye.